ప్రకృతి ప్రసాదించిన కల్తీకి వీలుకాని సంపూర్ణ ఆహారం కోడిగుడ్డు. జాతీయ పౌష్టికాహార సంస్థ గుర్తించిన ఆహార పదార్థాల్లో కోడిగుడ్డుదే ప్రథమ స్థానం. పెరిగే పిల్లలకు ఇది మంచి పౌష్టికాహారం కాబట్టే రోజుకో గుడ్డుతో ఆరోగ్యం దరిచేరు అన్న నానుడి వ్యవహారంలోకి వచ్చింది. గుడ్డులో మనిషికి కావాల్సిన మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, విటమిన్లు పుష్కలంగా లభ్యమవుతాయి. ప్రపంచంలో మాంసం ఉత్పత్తిలో మన దేశం 5వ స్థానంలోనూ, గుడ్ల ఉత్పత్తిలో 3వ స్థానంలోనూ ఉంది. గుడ్లను ఉత్పత్తి చేసే లేయర్ కోళ్ల పెంపకాన్ని భారీ పెట్టుబడులతో రైతులు చేపడుతూ ఉంటారు. అయితే యాజమాన్యంలో ఏమరుపాటుగా ఉన్నా, వేసవి తాపం ఎక్కువగా ఉన్నా, పోషణ, ఆరోగ్య విషయాలను అశ్రద్ధ చేసిన గుడ్ల ఉత్పాదకత తగ్గి నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల లేయర్ కోళ్ల పెంపకంలో అడుగడుగునా మెళకువలు పాటించాలి. అవేమిటో ఇప్పుడు చూద్దాం. దేశవాళీ కోళ్లలో గ్రుడ్ల ఉత్పత్తి తక్కువగా ఉన్నందువల్ల గ్రుడ్ల దిగుబడి పెంచేందుకు విదేశీ జాతులు, వాటి నుంచి వచ్చిన సంకర రకాలు మన దేశంలోకి దిగుమతి చేసుకోబడ్డాయి. అలా వాణిజ్య శైలిలో పెంచేందుకు అనుకూలంగా ఉన్న లేయర్ కోళ్లలో వైట్ లెగ్హార్న్ ముఖ్యమైంది. అధిక గ్రుడ్ల ఉత్పత్తి కోసం ఈ వైట్ లెగ్హార్న్ కోళ్ల నుంచి రూపొందించబడ్డ సంకరజాతి కోళ్లు సాధారణంగా ఉపయోగంలో ఉన్నాయి. మార్కెట్లో అమ్మే గ్రుడ్ల రకాల కోళ్లలో ఈవీ 300, హెచ్హెచ్ 260, బోవాన్స్, డీలర్స్, సేవర్ ముఖ్యమైనవి. ఈ సంకరజాతి కోళ్లు మంచి యాజమాన్యంతో ఏడాదికి 290 నుంచి 320 గ్రుడ్లు పెడతాయి. స్వచ్ఛమైన జాతి కోడి కన్నా హైబ్రిడ్ కోడి దాదాపు 40 నుంచి 60 గ్రుడ్లు ఎక్కువగా పెడుతుంది. కోళ్ల పెంపకంలో ముఖ్యమైంది షెడ్డు నిర్మాణం. షెడ్డు నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలానికి మంచి నీటి వసతి, విద్యుత్ శక్తి సరఫరా ఉండాలి. మార్కెట్కు సమీపంలో ఉండాలి. షెడ్లు ఎత్తులో ఉంటే గాలి ప్రసరణ బాగుండి మురుగునీరు నిలబడదు. షెడ్డు నిర్మాణం అగ్ని ప్రమాదాలకు తావు లేకుండా ఉండాలి. ఎలుకలకు ఆవాసం కాకూడదు. కోళ్లను దశలవారీగా పిల్లలను, పెరిగే కోళ్లను, గ్రుడ్లు పెట్టే కోళ్లను వేరువేరుగా షెడ్లలో ఉంచి పెంచటం మంచిది. షెడ్డు వెడల్పు 25 నుంచి 33 అడుగులకు మించకుండా ఉండాలి. కోళ్ల సంఖ్యను బట్టి పొడవు ఎంతైనా ఉండవచ్చు. షెడ్డు ప్రక్క గోడలు అడుగు ఎత్తు ఉండి ఆ పైన 6 నుంచి 7 అడుగుల ఎత్తు వరకు అల్లిన ఇనుప జాలి అమర్చాలి. చూరు కనీసం 3 నుంచి 4 అడుగులు ఉండాలి. కప్పును యాస్బెస్టాస్ రేకులతో వేయటం మంచిది. ఎండ పడకుండా ఉండేందుకు షెడ్డును తూర్పు పడమర దిశగా నిర్మించుకోవాలి. కోళ్లను నేల మీద అంటే డీప్ లిట్టర్ పద్ధతిలో లేదా పంజరాల్లో అంటే కేజ్ పద్ధతిలో పెంచడానికి అవసరమైన గృహవసతి వేర్వేరుగా ఉంటుంది. వీటిలో కేజ్ విధానాన్ని ఎక్కువగా వాడుతున్నారు. కేజ్ విధానం ఎత్తుగా ఉండి రెట్ట నేల మీద పడేందుకు అనువుగా ఉంటుంది. ఈగల బెడద, దుర్వాసనలను అరికడుతుంది. కోడిపిల్లలను షెడ్డులోకి తీసుకురావడానికి 10 రోజులు ముందుగానే షెడ్డులోని బూజు, దుమ్ము శుభ్రపరిచి గోడలకు సున్నం వేయాలి. వీలైనంత వరకు 1 రోజు వయసున్న పిల్లలతో పెంపకం ప్రారంభించడం మంచిది. పుట్టినప్పట్నుంచి 8 వారాల వయసు వచ్చే వరకు పిల్ల దశ లేదా స్టార్టర్ దశ అంటారు. కోళ్ల పెంపకంలో దాదాపు 5 నుంచి 6% ఖర్చు చిన్నపిల్లల కోసం అవుతుంది. ఈ దశలో కోడి పిల్లలు సున్నితంగా ఉండి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి వాటి పోషణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అప్పుడే అవి వాతావరణ పరిస్థితుల్ని తట్టుకుని చక్కగా పెరిగి సమర్థంగా గ్రుడ్లు పెడతాయి. బ్రూడర్లు, మేత తొట్లు, నీటి తొట్లు కడిగి క్రిమిసంహారక మందులతో శుభ్రపరచాలి. వరి పొట్టును 3 అడుగుల మందంతో పరచాలి. లిట్టరుపై కాగితాలు పరిచి మొక్కజొన్న నూకను కాగితంపై పలుచగా చల్లాలి. బ్రూడర్ చుట్టూ 2 నుంచి 3 అడుగుల దూరంలో 18 అంగుళాల ఎత్తుగా అట్టను వృత్తాకారంలో రక్షక దడిగా అమర్చాలి. కోడిపిల్లల తొలి దశలో బయట ఉష్ణోగ్రత మార్పులకు తట్టుకునేందుకు గాను కృత్రిమంగా వేడిని అందిస్తారు. దీన్నే బ్రూడింగ్ అంటారు. ఆయా ప్రదేశాల వాతావరణ పరిస్థితులను బట్టి 4 నుంచి 6 వారాల వరకు బ్రూడింగ్ అవసరం ఉంటుంది. బ్రూడర్ కింద వేడిని కోడిపిల్లల వయసును బట్టి క్రమంగా
90 నుంచి 95 డిగ్రీల ఫారెన్హీట్ నుంచి 70 నుంచి 75 డిగ్రీల ఫారెన్హీట్కు తగ్గించాలి. బ్రూడర్ కింద వేడెక్కువైతే పిల్లలు దూరంగా వెళ్ళిపోతాయి, తక్కువైతే పిల్లలన్నీ గుంపుగా చేరతాయి. దీన్ని అనుసరించి వేడి తగ్గించడం, పెంచడం చేయాలి. 4 అడుగుల వ్యాసం గల బ్రూడర్ కింద 250 నుంచి 300 పిల్లల వరకు పెంచవచ్చు. ప్రతి బ్రూడర్ కింద అంచున 3 నుంచి 4 నీటి తొట్లు అమర్చాలి. వాటిని రోజూ శుభ్రపరిచి కొత్త నీటితో నింపాలి. రాత్రంతా లైట్లు ఉండేలా చూడాలి. పిల్లలకు మొదటి 7 నుంచి 10 రోజుల మధ్య డీబీకర్ సాయంతో ముక్కులను కత్తిరించాలి. దీనివల్ల పిల్లలు ఒకదాన్ని ఒకటి పొడుచుకోవటం, మేతను పక్కకు తోసేయటాన్ని నివారించవచ్చు. పుట్టినరోజునే హ్యాచరీలలో మెరెక్స్ రోగానికి టీకా వేస్తారు. తర్వాత కొక్కెర, గంబోరా, మసూచి రోగాలకు టీకాలు వేయించాలి. రక్తపారుడు రాకుండా మేతలో కాక్సిడియోస్టాట్ మందులు కలపాలి. కోళ్లు 9 నుంచి 20 వారాల వయసులో ఉన్నప్పుడు పెరిగే వయస్సు అంటారు, లేదా గ్రోయర్లు అంటారు. ఈ దశలో కోళ్లను ప్రత్యేకమైన షెడ్డులో కానీ లేదా చిన్నపిల్లలనుంచిన షెడ్లో కానీ పెంచవచ్చు. ప్రతి పెరిగే కోడిపిల్లకు వయసును బట్టి 1 నుంచి 1.5 చదరపు అడుగుల స్థలం కావలసి ఉంటుంది. మేత తొట్టెలు, నీటి తొట్టెలు పిల్లలకు ఉపయోగించిన వాటికంటే పెద్దగా ఉండాలి. దీనికి గాను ప్రతి కోడికి 2.5 అంగుళాల మేత తినే స్థలం, 0.75 అంగుళాల నీరు త్రాగే స్థలం అవసరం. ఈ తొట్లు పొడవుగా గానీ వృత్తాకారంగా గానీ ఉండవచ్చు. రాత్రివేళల్లో వెలుతురు అవసరం లేదు. కోడిపిల్లలు 12 నుంచి 16 వారాల మధ్య వయసులో ఉన్నప్పుడు ముక్కులను మరొకసారి కత్తిరించాలి. లిట్టర్ను అప్పుడప్పుడు తిరగేస్తూ పొడిగా ఉండేలా చూడాలి. అవసరమైతే కొత్త లిట్టరు చల్లుకోవాలి. ఈ వయసులో నాసిరకపు పిల్లలను వేరుచేసి వాటి పోషణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. రెండవసారి కొక్కెర తెగులుకు, మసూచికి బూస్టర్ డోసు టీకాలు వేయించాలి. సాధారణంగా 18 నుంచి 20 వారాల వయసు వచ్చేటప్పటికి కొన్ని కోళ్లు గ్రుడ్లు పెట్టడం మొదలు పెడతాయి. ఒకవేళ ప్రత్యేక షెడ్డు ఉన్నట్లయితే 16 లేక 17 వారాల్లో కోళ్లను ఆ షెడ్లోకి మార్చుకోవాలి. ఇలా చేయడం వల్ల కొత్త వాతావరణానికి అలవాటు పడటానికి వాటికి తగినంత అవకాశం ఉంటుంది. 20 వారాలు దాటిన తర్వాత కోళ్లన్నీ గ్రుడ్లు పెడుతుంటాయి. గ్రుడ్లు పెట్టే కోళ్లను లేయర్లు అంటాం. ఈ దశలో ఏ విధమైన ప్రయాస కలగకుండా చూడటం అతి ముఖ్యం. ఈ దశలో కోళ్లకు రోజుకు 14 నుంచి 16 గంటల వెలుతురు అవసరం. అంటే పగటి వెలుతురుతో పాటు అదనంగా 4 నుంచి 5 గంటల వెలుతురు సమయాన్ని 24 వారాల వయసు వచ్చేటప్పటికి 16 గంటల వరకు పెంచాలి. షెడ్లోని వెలుతురు వల్ల గ్రుడ్ల ఉత్పత్తి బాగుంటుంది. కాబట్టి ప్రతి 200 చదరపు అడుగుల స్థలానికి ఒక 40 వాట్ల బల్బును గాని ట్యూబ్లైటును గాని అమర్చాలి. ఒక్కో కోడికి కనీసం 3 నుంచి 4 అంగుళాల మేత స్థలం, 1 అంగుళం నీటి స్థలం లభించేలా చూడాలి. లిట్టరు తడిగా ఉండి అమోనియా వాసన వచ్చే పరిస్థితుల్లో ప్రతి 10 చదరపు అడుగులకు 1 కిలో పొడి సున్నాన్ని కలిపితే చెడు వాసన నివారించబడి కోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఫారంలో గానీ లేదా దగ్గరలోని ఫారాల్లో గానీ ఏవైనా రోగాలు ప్రబలినప్పుడు అవసరాన్ని బట్టి మందులు, టీకాలు వేసి కోళ్లను కాపాడుకోవాలి. కోళ్లు గ్రుడ్డు పెట్టడం మొదలైన తరువాత 1 సంవత్సరం వరకు, అంటే కోడి వయస్సు 72 వారాలు వచ్చే వరకు లాభదాయకంగా పెంచవచ్చు. అయితే వేసవికాలం కోళ్లకు గడ్డుకాలం. ఈ సమయంలో కోళ్లు మేతను తక్కువ తీసుకుంటూ ఎక్కువ నీళ్లు తాగుతాయి. అధిక ఉష్ణోగ్రతల ధాటికి కోళ్ల పెరుగుదల మందగిస్తుంది. గ్రుడ్ల ఉత్పత్తి పడిపోతుంది. షెడ్డు పైకప్పు మీద గడ్డిపరిచి నీరు చిలకరించటం, షెడ్డు చుట్టూ పట్టాలు వ్రేలాడదీసి నీటితో తడపటం, షెడ్డులో ఫాగర్ల ఏర్పాటు వంటి జాగ్రత్త చర్యలతో కోళ్ల షెడ్డును సాధ్యమైనంతవరకు చల్లగా ఉండేలా చూడాలి. ఫారంలో కోళ్లు నాసిగా కనిపించినట్లయితే వాటిని ఎప్పటికప్పుడు ఏరివేయాలి.
అన్ని దశల్లోనూ ఈ నాసిరకపు కోళ్ల ఏరివేత పాటించినట్లయితే ఆరోగ్యమైన కోళ్లతో పెంపకం లాభదాయకంగా ఉంటుంది.